మేడ్చల్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లోని సర్వే నెంబర్ 109 ఉన్న ప్రభుత్వ భూములు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. రక్షించాల్సిన వారే భక్తులుగా మారుతున్న నేపథ్యంలో ఫిర్యాదులు చేయడం జరిగిన సంబంధిత అధికారులు నిర్ణీత సమయంలో స్పందించకపోవడంతో ప్రభుత్వ భూములు కనుమరుగవుతున్నాయి. స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్వే నెంబర్ 109లో మొత్తం 7.36 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే అనేక కబ్జాలు చోటు చేసుకున్నాయి. 2012-2013లో నిజాంపేటకు చెందిన ఒక నేత రెడ్డి ఎవెన్యూ లేఅవుట్ ఏర్పాటు చేయగా ఆ సమయంలో సర్వే నెంబర్ 109, 118లోని కొంత భూమిని ఆక్రమించి ఫ్లాట్లుగా మార్చి విక్రయించారు. ఫలితంగా అసలైన నెంబర్లతో పాటు కొత్త నెంబర్లు కూడా ఏర్పడ్డాయి. ఈ కబ్జాలో ఫ్లాట్ నెంబర్ 1 పార్ట్ కూడా కబ్జాకు గురైందని తెలుస్తోంది. అప్పటి ఆర్ఐ ప్రభుదాస్ వీఆర్ఓ ట్రెంచ్ ఏర్పాటు చేసి లేఅవుట్లోకి వచ్చేదాన్ని నిరోధించారు. అయినప్పటికీ కాలక్రమేణా ఆ ప్లాట్లు కబ్జాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం హైడ్రా వెబ్సైట్లోనూ ప్లాట్ నెంబర్ 1 ప్రభుత్వ భూమి అని స్పష్టంగా చూపించబడింది. నవంబర్ నెల మొదటి వారంలో బాచుపల్లి ఎంఆర్ఓకు లిఖితపూర్వక ఫిర్యాదు చేయగా సదరు తహసీల్దార్ అందుబాటులో లేకపోవడంతో డిటి ఉమామహేశ్వర్ రెడ్డిని ఫిర్యాదు చేయడం జరిగిందని బాధితులు చెప్పారు. ఆర్ఐ భాను ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఏవైనా చర్యలు తీసుకోవటం లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ₹1,00,00,000 విలువ గల స్థలం కబ్జాకు గురవుతుంది. బిఎన్ఓసి లేకుండానే టౌన్ ప్లానింగ్ శాఖ నిజాంపేట్ సర్వే నెంబర్ 109లో రెడ్డి రెవెన్యూ పేరుతో నిర్మాణ అనుమతులు జారీ చేసింది. అప్పటి కార్పొరేషన్ కమిషనర్ ప్రస్తుత సర్కిల్ డీసీ సాబర్ అలీకి లిఖిత ఫిర్యాదులు చేసినప్పటికీ టీపీఎస్ తదిత సేన్ పట్టించుకోవటం లేదని బాధితులు చెప్పారు. కబ్జా ప్రాథమిక దశలో ఉండగా ప్రభుత్వ భూమిలో ఎన్ఓసి లేకుండా పెద్ద ఎత్తున నిర్మాణ అనుమతులు జారీ చేయటం, ముడుపులు తీసుకోవటం వంటి వ్యవహారాలు జరుగుతున్నాయని ఆరోపణలు ఉన్నాయి. నిజాంపేట్ రెడ్డి ఎవెన్యూ పేరుతో నిర్మాణ అనుమతులు పొందటంతో ప్లానర్ సంపూర్ణ సహకారం అందించినట్లు సమాచారం. టీపీఎస్ సర్వే నెంబర్ 109లో ఏళ్లుగా తిష్టవేసిన సంతోష్ అనే వ్యక్తి ద్వారా అనుమతులు పొందటం, ప్రభుత్వ భూమి అయినప్పటికీ ఎలాంటి ఎన్ఓసీ లేకుండా అనుమతులు జారీ చేయడం కొనసాగుతూనే ఉంది. జిల్లా కలెక్టర్, జోనల్ కమిషనర్లకు ఫిర్యాదు చేసిన తర్వాత అక్రమ నిర్మాణాన్ని రద్దు చేయాలని, భూమిని నేలమట్టం చేయాలని, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులకు పూర్తి బాధ్యత కేటాయించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.